బయట తిరిగే వాళ్ళు పొల్యూషన్ అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇంట్లోనే ఉంటారు గృహిణీలు. కానీ వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే గ్యాస్ వల్ల కానీ, ఈ అగరబత్తీలు లేకపోతే ఈ జెట్ కాయిల్స్ వీటి వల్ల కూడా పొల్యూషన్ అయ్యి వాళ్ళకేమైనా శ్వాస సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, వీటి వలన చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు అన్నారు ఆడవాళ్ళు అంటే ఎవరైనా కిచెన్లో ఉంటే, కిచెన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ చాలా లంగ్ కండిషన్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఓకే. సో కిచెన్లో ఏం చేస్తారు, ఆయిల్స్ హీట్ చేస్తారు, వండుతుంటారు, వెజ్ నాన్ వెజ్, హీట్ గ్యాస్ కానీ కట్టెలు పొయ్యి కానీ కిరోసిన్ ఇవి మండుతుంటాయి. ఏదైనా పదార్థం మండుతుంది అని అంటే అది పూర్తిగా కాలదు. సో కొంత కాలుతుంది, హీట్ ఇస్తుంది, కొంత సగం కాలుతుంది, సూట్ పార్టికల్స్ గాల్లోకి వస్తాయి, కంటికి కూడా కనబడవు. ఒక 10 to 20%, 20 to 30% ఆ సబ్స్టెన్స్ ఏదైతే మనం ఇంధనంగా వాడతామో అదే డైరెక్ట్గా గాల్లోకి వస్తుంది. 100% ఎప్పుడు కాలదు. సో ఆ సరౌండింగ్స్లో అవన్నీ ఉంటాయి. అలానే మనం ఆయిల్స్ హీట్ చేస్తున్నప్పుడు కానీ, డీప్ ఫ్రైస్ ఎస్పెషల్లీ బాగా వేపుళ్ళు చేస్తుంటారు. ఆ వేపుళ్ళు చేసేటప్పుడు రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇందులో మెయిన్గా ఏంటంటే ఈ నైట్రోజామైన్స్ నాన్ వెజెస్తో వస్తాయి. అలానే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి వస్తాయి అక్కడ. ఇవి కాక ఇప్పుడు మీరు నేను చెప్పాను పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ బాగా ఫామ్ అవుతాయి అక్కడ. అలానే ఓజోన్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యి, ఇరిటెంట్స్ ఫామ్ అయ్యి అవి పీల్స్తుండటం వలన స్టఫీ నోస్ రావటం, హెడేక్ రావటం, ఆయాసం రావటం, ఆస్తమా లాంటివి ట్రిగర్ అవటం, కొన్నిసార్లు ఈ పిహెచ్లు, ఈ హెచ్సి వీటిని సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఈ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ కూడా కొన్ని రిలీజ్ అవుతుంటాయి. ఇవి కూడా ఎక్కువ రిలీజ్ అవటం వలన వాటి వలన క్యాన్సర్స్ కూడా, వాటికి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి లంగ్లో క్యాన్సర్ పొటెన్షియల్ కూడా ఆఫ్టర్ లాంగ్ టర్మ్ రావచ్చు కుకింగ్ ఫ్యూమ్స్. ఓకే. సో మనం ఇంట్లో ఉండి చాలా సేఫ్ అని అనుకుంటాం. అలానే మీరు అగరబత్తి అని అన్నారు. సో ఈ అగరబత్తి అనేది ఒకసారి ఇంట్లో కాలుతుంది అంటే ఈ అగరబత్తీలో చాలా రకాల పర్ఫ్యూమ్స్, సెంటెడ్ థింగ్స్, కెమికల్స్ కలిపి చేస్తారు. ఇవన్నీ మండుతున్నప్పుడు చాలా రకాల సబ్స్టెన్సెస్, సూట్ పార్టికల్స్, గ్యాసెస్, కెమికల్స్ రిలీజ్ అవుతాయి. లైక్ ఆల్డిహైడ్స్, ఎస్టాల్డిహైడ్. ఇవి ఎస్టాల్డిహైడ్ అనేది కుకింగ్లో కూడా వస్తుంది. బాగా ఫ్రై చేస్తున్నప్పుడు ఫుడ్లో ఫామ్ అవుతుంది. దే ఆర్ ఆల్ కాజ్ ఇరిటెంట్స్ అండ్ క్యాన్సర్. దీనికి ఇవి రిలీజ్ అవుతున్నప్పుడు స్టడీస్లో ఏం కనుక్కున్నారంటే ఈ PM2.5 అనేది మామూలుగా ఇంట్లో 25, 30 50 ఉండాల్సింది ఈ అగరబత్తి వెళ్తున్నప్పుడు సమ్టైమ్స్ ఇట్ గోస్ ఈవెన్ 825, 850. సో మనం ఈ PM2.5 300 దాటితేనే రెడ్ సిగ్నల్ వచ్చింది, 380 దాటితేనే రెడ్లో పెట్టారంటారు. ఇంట్లో డబల్ రెడ్, త్రిబుల్ రెడ్ అవుతుంది. అవి మనం పీలుస్తుంటాం. దానివలన ఈ అగరబత్తి పొగ కానీ, కిచెన్ పొగ కానీ చాలా ఫైన్ పార్టికల్స్ ఉంటాయి. ఎంత ఫైన్ పార్టికల్స్ అంటే PM2.5 తక్కువ, అవి డీప్ లంగ్లోకి వెళ్తాయి. వెళ్ళి అక్కడ మనకి లంగ్ ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కువ డీప్లోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాయి. సో దిస్ ఈజ్ మోర్ డేంజరస్ ఇంట్లో. సో ఈ అగరబత్తీలు వాటిని వెలిగించిన, జెట్ కాయిల్స్ వెలిగించిన, ఇంట్లో ఏదన్నా అవుతున్నా ఈ క్యానిస్టర్స్ కొడతాం. క్యానిస్టర్స్, పర్ఫ్యూమ్ క్యానిస్టర్స్ కానీ, ఈ ఆస్తమా పీల్చేవి కానీ, ఎయిర్ ఫ్రెషనర్స్ పెడతారు. అలా వీటి వల్ల కానీ వీటిలో ఓజోన్ ఫామ్ అవుతుంది గ్రౌండ్ లెవెల్. ఓజోన్ అనేది ఆస్తమాకి కానీ, ఈ స్టఫీనోస్ కానీ ఎక్కువ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఇండోర్స్లో డస్ట్ పార్టికల్స్, ఈ బూజులు, ఇన్సెక్ట్ ప్రోటీన్ సబ్స్టెన్సెస్, ఫంగస్ స్పోర్స్, అలానే బెంజీన్ కానీ, లేకపోతే లెదర్స్ గుడ్స్ నుంచి కానీ, లేకపోతే ఫర్నిచర్ నుంచి ఆల్డిహైడ్ కానీ, ఫర్నిచర్ నుంచి బెంజీన్ కానీ, అలానే గోడకు పెయింట్లు వేస్తాం, పెయింట్ల నుంచి వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, ఇట్లా ఇంట్లో చాలా రకాల, దాదాపుగా 300 రకాల పొల్యూటెంట్స్ మనకి ఇంట్లో ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. కొంతమంది ఈ ఆటో గ్యారేజ్ ఇంటికి కనెక్ట్ చేసుకుంటారు. సో కార్ వచ్చిన ఆ పొగంతా ఇంట్లోకి వస్తుంది. ఏదో ఒక చిన్న కనెక్టివిటీ ఉండి హాల్లోకి రావటం అట్లా వస్తుంది. ఓకే. సో ఇలా ఏదో ఒకటి ఇంట్లోకి రావటం వలన వాటికి మనం బాగా ఎక్స్పోజ్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు, ఈ క్రానిక్గా ఎక్స్పోజ్ అయ్యి. సో ఇవి అన్నీ తెలుసుకొని వాటిని కొంచెం మనం అవాయిడ్ చేయటము, సాధ్యమైనంత వరకు చూసుకోవడం అనేది ట్రై చేస్తూ ఉండాలి. కిచెన్ ఎప్పుడైనా వెళ్ళి వాడుతున్నప్పుడు ది బెస్ట్ మెథడ్ ఏంటంటే హుడ్,
అది అంటే ఈ చిమ్నీ అది ఆ కిచెన్కి తగ్గట్టుగా సైజ్ పవర్ పెట్టి ఎప్పుడు రన్ చేస్తున్నారు. అలానే చాలామంది క్లోజ్డ్ కిచెన్ కాకుండా ఓపెన్ కిచెన్ పెట్టుకుంటారు. ఓపెన్ కిచెన్ అంటే ఏంటంటే ఇట్లా ఆ పొయ్యి దగ్గర ఏదైనా గ్యాసులు వాసనలు వేపర్స్ రాగానే అది ఇంట్లో కూడా స్ప్రెడ్ అయిపోతాయి. ఈవెన్ దో సక్షన్ నడుస్తున్నా అవి దాటి మన ఇంట్లోకి వస్తాయి. సో అందుకని ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ వేపర్స్, స్మెల్స్. సో ఈ హుడ్ అనేది వాడడం అనేది చాలా మంచిది. అగరబత్తీస్ వాడాలి అలాంటివి అన్నప్పుడు మోస్ట్లీ నాన్ స్మోక్ అగరబత్తీస్ ఆర్ న్యాచురల్ మెటీరియల్స్తో చేసినవి, ఆర్టిఫిషియల్ కెమికల్స్ అవి లేకుండా ఉన్నవి కొంత. ఏదైనా స్మోక్ ఈ స్మోక్ సంథింగ్ బెటర్ దాన్ ఈ కెమికల్స్ కన్నా ఇలాంటివి. సాధారణంగా ఈ కెమికల్స్, పెర్ఫ్యూమ్స్, పెయింట్స్ చూసేటప్పుడు మనము నో వివోసి పెయింట్స్ అని ఇప్పుడు వచ్చాయి. లేకపోతే ఇప్పుడు న్యాచురల్గా అందరూ మడ్తోనూ ఈ పిండిలతోనూ వాటితోనూ ఇప్పుడు పెయింట్ వేసుకుంటున్నారు. చాలా ఎన్విరాన్మెంట్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు, ఈ గ్రీన్ బిల్డింగ్ అంటే వీళ్ళకి ఈ కెమికల్స్ వాడరు. అట్లాగా బర్నింగ్ చేసి కాల్చిన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేసిన బిల్డింగ్ మెటీరియల్స్ వాడరు అక్కడ. సో అలాంటివి ఇప్పుడు ప్రిఫర్ చేసి చాలా వరకు చేస్తున్నారు. సో మనం కూడా మనకు తగ్గంతగా మనం ఎంత చేసుకోగలుగుతాము, ఎంతో నాలెడ్జ్ పెంచుకొని వాటిని బట్టి మనం చూసుకోవాలి.